హాయ్ ఫ్రెండ్స్, స్టూడియో వీడియో వచ్చేసేసి డీసీ టేబుల్ ఫ్యాన్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది 755 మోటార్స్ అని ఉంటాయి. ఈ మోటార్స్ అయితే కావాలి. ఇది మోటార్ డీసీ 12 వోల్ట్స్ మీద రన్ అవుద్ది. ఈ హై స్పీడ్ తిరుగుద్ది అనమాట. 2 మోటార్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. ప్రస్తుతానికైతే 1 మోటార్ అయితే యూజ్ చేద్దాం. ఓకే, ఇవి వచ్చేసేసి 2 ఇంచ్ నట్ బోల్ట్స్ అనమాట. ఒక 4 తీసుకుందాం. అట్లాగే 4 ఇంచ్ నట్ బోల్ట్ ఒక 2 తీసుకుందాం విత్ వాషర్స్. ఏమో 2 ఇంచ్ స్క్రూస్ 4. ఇప్పుడు ఇది వచ్చేసి స్పీడ్ కంట్రోల్ అనమాట. మనకి 0 to 12 వోల్ట్స్ దాకా వేరియబుల్ చేసుకోవచ్చు దీంట్లో పవర్ ప్లస్ పవర్ 1, మోటార్ ప్లస్ మోటార్ మైనస్ అని ఉంటుంది. పవర్ అనేది డైరెక్ట్ బ్యాటరీ నుంచి దీనికి ఇచ్చేయచ్చు. తర్వాత మోటార్ వైర్స్ దీంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి వచ్చేసేసి పీవీసీ పైప్స్ అనమాట. ఇది 2 ఇంచ్ పీవీసీ పైప్. ఇది 2 ఇంచ్ పీవీసీ పైప్. ఇది 1.5 ఇంచ్ పీవీసీ పైపు. ఇలాంటి ఒక 2 పీసెస్ తీసుకుందాం. తర్వాత ఇదేమో హోల్డర్ అనమాట, పీవీసీ పైప్ హోల్డర్స్. ఇదేమో పీవీసీ పైప్ని కట్ చేసి షీట్ లాగా అయితే రెడీ చేసుకున్నాను. ఆ టైర్ గన్తో మౌల్డ్ చేస్తే ఇది స్ట్రైట్గా అట్లా అవుద్ది అనమాట. నెక్స్ట్ వీడియోస్ చూపిస్తాను అది టైర్. ఏమో రౌండ్ రింగ్స్ అయితే కట్ చేసుకున్నాను వాటి క్లోజ్ చేయడానికి పీవీసీ పైప్స్ని. ఇలా పీవీసీ పైప్ అనేది క్లోజ్ అయిపోద్ది అనమాట. దాంతో ఫెవికిక్తో అంటించేసుకోవచ్చు. ఇది పీవీసీ పైప్ 10 సెంటీమీటర్స్ లెంత్లో ఒక పీవీసీ పైప్ అనేది పీస్ కట్ చేసుకుందాం. ఎందుకంటే మనం మోటార్ అనేది అందులోనే ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర మినీ పవర్ గ్రైండింగ్ టూల్ ఉంది కదా. ప్రీవియస్ వీడియోలో దీని గురించి చెప్పాను, కావాలంటే ఆ వీడియోలో చూడండి. దీంతో ఇప్పుడు మనం ఆ పీవీసీ పైప్స్ అనేది కట్ చేద్దాం. ఇది చాలా స్మూత్గా కట్ అయిపోద్ది అనమాట. యాక్సో బ్లేడ్స్ అట్లాంటివి ఏం అవసరం లేదు. చాలా స్మూత్గా కట్ అయిపోద్ది. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసేసుకోవచ్చు. దీంతో అంత మిషన్ హ్యాండిల్ చేయలేకపోతే ఎక్స్టెండర్ పెట్టుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన దగ్గర ఈ పీవీసీ పైప్ హోల్డర్ ఉంది కదా, ఈ హోల్డర్ని కూడా కట్ చేసుకుందాం. నాకు ఈ కింద లెంత్ అవసరం లేదు, అందుకని ఈ కింద షీట్ అనేది తీసేస్తున్నాను. పీస్ కట్ అయింది కదా. ఇప్పుడు ఇవన్నిటిని హాట్ ఎయిర్ గన్తో కొంచెం మౌల్డ్ చేసి పెయింట్ అనేది వేద్దాము. ఇది నెక్స్ట్ వీడియోలో ఏదో హోల్డర్ లాగా పనిచేస్తాయి, చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ అనమాట ఇవన్నీ. ఇదేంటంటే మన మోటార్ బేస్ అవడానికి ఇలా కట్ చేసుకొని హాట్ ఎయిర్ గన్తో కట్ చేసుకున్న పీసెస్ని హాట్ ఎయిర్ గన్తో మెల్ట్ చేసి కొంచెం పీవీసీ పైప్ని మెల్ట్ చేసి షేప్ తెచ్చుకోవచ్చు. ఇది కూడా అలాగే కట్ చేశాను. కట్ చేసి 4 సైడ్స్ ఇలా బెండ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది కింద హోల్డింగ్కి పనిచేస్తుంది. ఫ్యాన్ కింద స్టాండ్ బేస్ అనమాట. ఓకే, ఇదంతా 2 ఇంచ్ పైప్ది. ఇదేమో మోటార్ హోల్డరు. మోటార్ మనం ఇందులో పెడదాం. ఈ హోల్స్ ఎందుకు పెట్టానంటే మోటార్కి మధ్యలో చిన్న ఎయిర్ గ్యాప్ ఇచ్చాడు, ఎయిర్ ఫ్లో అవడానికి అక్కడ హోల్స్ చేశాను. మోటార్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ సైడు మనకి ఎయిర్ ఫ్లో అనేది బయటకు వెళ్ళాలి, మోటార్ ఓవర్ హీట్ అవ్వకుండా. అందుకని ఆ హోల్స్ అనేది చేశాను. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఫిక్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇది హోల్డరు. ఇది మోటార్కి ఫిట్టింగ్కి యూజ్ అవుతుంది. ఇందాక కట్ చేసిన పీస్ని దీన్ని బెండ్ చేశాను అనమాట. ఇప్పుడు మోటార్ అయితే లోపలికి ఇన్సర్ట్ చేశాను. వైర్ అయితే షోల్డరింగ్ చేశాను, పాజిటివ్ నెగిటివ్. మీరు ఎటైనా పెట్టుకోవచ్చు. వైర్
పాజిటివ్ నెగిటివ్ అనేది మోటార్ ఒక సైడ్ పాజిటివ్ నెగిటివ్ ఇస్తే రైట్ సైడ్ రొటేట్ అవుద్ది, రివర్స్ ఇస్తే లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుద్ది అనమాట. ఒక ఫ్లెక్సిబుల్ పైప్ అనేది దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను, కొంచెం నీట్గా ఉంటుంది అనేది. ఇది యూజ్ చేయొచ్చు, లేదంటే ఇది యూజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పీస్లో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే దీనిపైన మోల్డ్ చేద్దాం. ఈ వైర్ని పైప్ త్రూ తీసుకోండి, బయట నుంచి తీసుకుంటే బాగోదు, ఎందుకంటే త్రూ తీసుకుంటే వైర్ అనేది కనపడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మోటార్ని దాంట్లో హోల్డర్లో పెట్టేసుకుందాం. ఈ హోల్డర్ లూజ్ అవ్వకుండా పైన ఈ హోల్డర్తో దాన్ని టైట్ చేసేద్దాం అన్నమాట. ఇందాక 2 ఇంచ్ స్క్రూస్ తీసుకున్నాం కదా, దాంతో టైట్ చేసేద్దాం. ఇప్పుడు మోటార్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. టూ సైడ్స్ టైట్ చేసాం. ఇప్పుడు 1.5 ఇంచ్ పైప్ తీసుకుందాం. దీనికి ఏం చేద్దామంటే ఒక 3 హోల్స్ అనేది పెట్టుకుందాం. ఇది ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్ మనకి హైట్ కావాలన్నప్పుడు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా 3 హోల్స్ చేసుకున్నాక వైర్ని ఈ పైప్ త్రూ ఇందులో పెడదాం. ఇందాక మనం అనుకున్న 4 ఇంచ్ నట్ బోల్ట్లు ఉన్నాయి కదా, అవి అయితే దీంట్లో కనెక్ట్ చేసి ఫిక్స్ చేసేద్దాం. ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఇది మనకు ఫ్యాన్ ఎక్స్టెండ్ కావాలంటే ఇప్పుడు ఆ నట్ బోల్ట్ తీసేసి కిందకి పైకి పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఫ్యాన్ హైట్ కావాలన్నా లో కావాలన్నా కింద బేస్ తీసుకుందాం. ఆ బేస్లో కూడా వైర్ ఇన్సర్ట్ చేసేసుకొని నట్ బోల్ట్ వేసి బిగించేద్దాం. ఇప్పుడు నట్ బోల్ట్ బిగించేసాం. ఇది కింద బేస్ అన్నమాట. ఒక పీవీసీ బాక్స్ అయితే తీసుకుందాం. ఈ బేస్లోకి ఇప్పుడు ఈ వైర్ ఫిక్స్ చేసిన తర్వాత అలా 2 ఇంచ్ నట్ బోల్ట్ వేసి బిగించేద్దాం. ఇప్పుడు ఆ కిందకు వచ్చిన వైర్ని మళ్ళీ ఈ బాక్స్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. సెంటర్ నుంచి ఇన్సర్ట్ చేసాం కదా. ఇప్పుడు ఈ నట్ బోల్ట్స్ అనేది 4 సైడ్స్ ఫిక్స్ చేసేసుకుందాం బేస్కి. ఈ 4 సైడ్స్ అయితే ఫిక్సింగ్ అయిపోయినాయి. దీని టాప్ కవర్ అన్నమాట ఇది. ఇప్పుడు దీనికి కూడా స్విచ్ పట్టేటట్టు, ఈ స్పీడ్ కంట్రోల్ పట్టేటట్టు హోల్స్ అయితే చేసుకున్నాను. స్పీడ్ కంట్రోల్ ఉంది కదా, చూడండి దీని మీద మెన్షన్ చేస్తాడు ఆల్రెడీ పాజిటివ్ ఎక్కడ ఇవ్వాలి, నెగిటివ్ ఎక్కడ ఇవ్వాలి, మోటార్ ప్లస్ ఎక్కడ ఇవ్వాలి, మైనస్ ఇవ్వాలి అనేది. మెయిన్ ఇప్పుడు ఈ బ్యాటరీ బ్యాంక్ అనేది కావాలి. ఈ బ్యాటరీ బ్యాంక్ అనేది నేనే ఓన్గా రెడీ చేసుకున్నాను. వీడియో లాంగ్ లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అనేది పెడతాను. ఇది వచ్చి లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. 3800 mAh బ్యాటరీ ఇది అవుట్పుట్ వచ్చేసి 4 volts దాకా వస్తుంది అనమాట ఫుల్ ఛార్జింగ్ అయితే. దీని మీద మాత్రం మెన్షన్ 3.7 అని మెన్షన్ చేస్తాడు, కానీ 4 volts పైన వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది.
4.6, 4.7 అలా వస్తుందన్నమాట. ఇది బ్యాటరీ 4.7 వస్తుంది వోల్టేజ్. సింగిల్ బ్యాటరీ అన్నమాట. ఇది ఏం చేశానంటే ఇలా సింగిల్ బ్యాటరీస్ని సిరీస్లో 6 కనెక్ట్ చేసుకున్నాను. పాజిటివ్స్ అన్నీ ఒక సైడు, నెగిటివ్స్ అన్నీ ఒక సైడు. ఇది ప్యారలల్లో కనెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది పాజిటివ్ అనేది మెన్షన్ చేస్తాడు, పైన ఇండికేషన్ ఇస్తాడు పాజిటివ్ కింద నెగిటివ్ అని. ఇవన్నీ సిరీస్ ప్యారలల్లో కనెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీని వోల్టేజ్ ఎంత వస్తుందనే చూద్దాం. టోటల్ వోల్టేజ్ దీని టోటల్ వోల్టేజ్ వచ్చేసేసి 16 వోల్ట్స్ వస్తుంది అనమాట. మనకి మామూలుగా కావాల్సింది 12 వోల్ట్స్, 16 వోల్ట్స్ అవుట్పుట్ ఇస్తుంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది డీసీ స్విచ్ ఒకటి, డీసీ ఫిమేల్ కనెక్టర్ ఒకటి, ప్లస్ స్పీడ్ కంట్రోల్. ఈ 3 కావాలన్నమాట. ఇది స్పీడ్ కంట్రోలర్ ఇందాక వీడియోలో చూసారు కదా, ఇది స్పీడ్ కంట్రోల్. పవర్ అనేది ఫస్ట్ ఇస్తాడు, మోటార్ అనేది నెక్స్ట్. ఇది వచ్చేసి ఫిమేల్ డీసీ కనెక్టర్ 12 వోల్ట్స్ది. ఇది స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇప్పుడు ఇది కనెక్ట్ చేద్దాం. ఇది వచ్చేసి 12 వోల్ట్స్ 60,000 mAh బ్యాటరీ అనమాట, బ్యాటరీ బ్యాంక్. ఇది వీడియో కన్ఫామ్గా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది వీడియో ఇప్పటికే లెంత్ అవుతుందని చెప్పేసి తగ్గించేసాను అనమాట. ఓకే, ఇప్పుడు ఆ పవర్ బ్యాంక్ అనేది, ఆ బ్యాటరీ బ్యాంక్ అనేది అందులో పెట్టేసి ఈ ఫ్రంట్ ప్యానల్ అనేది కనెక్ట్ చేద్దాం. వైరింగ్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికి ఏం చేసిన ఆన్ ఆఫ్ స్విచ్ అనేది కనెక్ట్ చేసుకున్నాం ఇటు సైడ్. నెక్స్ట్ ఫిమేల్ డీసీ కనెక్టర్ అనేది కనెక్ట్ చేద్దాం. దీని బ్యాక్ సైడ్ వాషర్ అనేది ఇస్తాడు, దాంతో టైట్ చేసేసుకోవచ్చు. ఈ స్పీడ్ కంట్రోల్కి కూడా అలాగే ఇస్తాడు, ఫ్రంట్ వాషర్ అనేది ఒకటి ఇస్తాడు, దాంతో హోల్లో పెట్టి ఆ వాషర్ కనెక్ట్ చేస్తే టైట్ అయిపోద్ది అనమాట. స్పీడ్ కంట్రోల్ కూడా కనెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రెడ్ ఎల్ఈడి, గ్రీన్ ఎల్ఈడి తీసుకుందాం. ఈ ఎల్ఈడీస్ అనేది 3 వోల్ట్స్ మీద రన్ అవుతాయి. ఇప్పుడు మనం 12 వోల్ట్స్ ఇస్తున్నాం కాబట్టి దీనికి కూడా 1K రెసిస్టర్ కనుక యూజ్ చేస్తే వోల్టేజ్ డ్రాప్ చేసి ఈ ఎల్ఈడీస్ కూడా గ్లో అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం 1K రెసిస్టర్ అనేది ఒక 2 తీసుకుందాం. తర్వాత ఇది IN4007 అనేది ఒక డయోడ్ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఈ రెసిస్టర్స్ని ఏం చేస్తానంటే ప్రతి ఎల్ఈడి పాజిటివ్ కంటే కనెక్ట్ చేసేస్తాను. లాంగ్ లీడ్ ఉన్నది పాజిటివ్, షార్ట్ లీడ్ ఉన్నది నెగిటివ్ అనమాట ఎల్ఈడీస్లో. అది ఇక బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు. లాంగ్ లీడ్ ఉంటే కనుక పాజిటివ్, షార్ట్ లీడ్ ఉంటే కనుక నెగిటివ్. ఇప్పుడు ఈ రెసిస్టర్లు అనేది లాంగ్ లీడ్ వైపు కనెక్ట్ చేసేసి షోల్డరింగ్ చేసేసుకుందాం. రెసిస్టర్ దానికి పొలారిటీస్ ఏమి ఉండదు, ఎస్ సైడ్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెసిస్టర్ అయితే కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు ఈ నెగిటివ్ లీడ్స్ ఉన్నాయి కదా, ఆ నెగిటివ్ లీడ్స్ డైరెక్ట్గా 2 కంబైన్ చేసి షోల్డరింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆ 2 షోల్డర్ అయితే చేసేసాను. షోల్డర్ అయితే అయిపోయింది. చూడండి, పాజిటివ్కి అయితే 2 రెసిస్టర్లు కనెక్ట్ చేసి ఉంచాను.
నెగిటివ్ మాత్రం 2 లీడ్స్ డైరెక్ట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ బ్యాటరీలో పాజిటివ్ వచ్చేసి వైట్ కలర్ వైరు, నెగిటివ్ వచ్చేసి బ్లాక్ కలర్ వైర్ అనమాట. ఇటు 2 స్లీవ్ తీసుకుందాం ఫస్ట్. ఇప్పుడు పాజిటివ్ లీడ్కి నేను డయోడ్ అయితే కనెక్ట్ చేశాను. ఇది డయోడ్ ఎందుకు కనెక్ట్ చేశానంటే, ఎప్పుడైనా బ్యాటరీ మనం ఛార్జింగ్ చేసి మళ్ళా డిస్కనెక్ట్ చేయకపోతే రివర్స్ వోల్టేజ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట అడాప్టర్కి. అలా పాస్ అవ్వకుండా ఈ డయోడ్ అయితే కనెక్ట్ చేసినప్పుడు ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మీకు వోల్టేజ్ అనేది ఫ్లో అవుద్ది అనమాట. దానికోసమని ఇది డయోడ్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు నెగిటివ్ వైర్ అనేది నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసేద్దాం. ఆ DC ఫీమేల్ కనెక్టర్లో నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ డయోడ్ నుంచి ఏం చేస్తానంటే త్రూ స్విచ్కి ఇస్తున్నాను అనమాట. మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తేనే పవర్ అనేది లోపలికి వెళ్ళేదట అనమాట, స్విచ్ ద్వారా ఇస్తే. లేదు అంటే డైరెక్ట్గా మామూలుగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం స్విచ్ ఇచ్చినప్పుడు స్విచ్ కంట్రోల్ ద్వారానే వెళ్తుంది అనమాట. స్విచ్ ఏం లేదు, జస్ట్ ఏంటంటే మనం ఆన్ చేసినప్పుడు ఈ పాజిటివ్ వోల్టేజ్ అనేది త్రూ ఈ స్విచ్ ద్వారా వెళ్తుంది అనమాట. ఆన్ అయినప్పుడు పొలారిటీస్ 2 కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఇంకొక 2 వైర్స్ అయితే కనెక్ట్ చేసుకుందాం. 2 వైర్స్ అయితే చిన్న వైర్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాం. ఒక వైర్నేమో డైరెక్ట్గా LED నెగిటివ్స్కి ఇచ్చేస్తున్నాను. నెగిటివ్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోద్ది అనమాట. ఇక స్విచ్ ద్వారా ఏముండదు అనమాట, డైరెక్ట్గా LEDస్కి మోటార్ అది పవర్ కనెక్షన్కి అనేది వెళ్ళిపోతుంది. పాజిటివ్ వేవ్ ఒక్కటే మనకేంటంటే త్రూ స్విచ్ ద్వారా ఇవన్నీ వెళ్తుంది అనమాట. నెగిటివ్ అనేది డైరెక్ట్గా ఇక మనం త్రూ ఇచ్చేస్తున్నాం అనమాట. ఇక దేనికి కనెక్టివిటీ లేదనమాట. జస్ట్ ఒక చిన్న వైర్ ఒకటి తీసుకున్నాను, వైట్ వైర్ తీసుకొని రెడ్ ఎల్ఈడికి ఇస్తున్నాను అనమాట. రెడ్ ఎల్ఈడి పాజిటివ్కి అనమాట ఒక వైరు. అది ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం DC పిన్ అయితే కనెక్ట్ చేసామో అప్పుడు ఆ LED గ్లో అవుద్ది అనమాట. దానికోసం ఇక్కడ మళ్ళీ నేను స్విచ్ నుంచి ఇంకొక 2 వైట్ వైర్స్ అనేది తీసుకున్నాను. ఈ 2 వైట్ వైర్స్ ఏంటంటే ఒకటి గ్రీన్ ఎల్ఈడికి, ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసామో గ్రీన్ ఎల్ఈడి అనేది బ్లింక్ అవుద్ది అనమాట. దానికి కూడా సోల్డరింగ్ చేసుకున్నాను. ఇంకా మనకి మిగిలింది ఆ వైట్ వైర్ ఒకటి, బ్లాక్ వైర్ ఒకటి. ఇప్పుడు వైరింగ్ అనేది చూద్దాం. ఇప్పుడు నెగిటివ్ వైరు నెగిటివ్ టెర్మినల్ నుంచి బ్యాటరీ నుంచి నెగిటివ్ టెర్మినల్కి వచ్చింది. పాజిటివ్ వైర్ వచ్చి డయోడ్ నుంచి స్విచ్కి. ఒక వైర్ ఏమో LED పాజిటివ్కి వెళ్ళింది, ఒక వైర్ ఏమో స్విచ్కి వెళ్ళింది. ఆ స్విచ్ నుంచి 2 వైర్స్ డివైడ్ అయినాయి కదా. ఒక వైర్ ఏమో గ్రీన్ LEDకి వెళ్ళింది, ఒక వైర్ ఎంటీ ఉంది, బ్లాక్లో ఒక ఎంటీ ఉంది, వైట్లో ఒకటి ఎంటీ ఉంది. వైట్ అంటే పాజిటివ్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బ్లాక్ వైర్ని నెగిటివ్లో పెట్టేద్దాం. పవర్ నెగిటివ్లో బ్లాక్ వైర్ని పెట్టేద్దాం. నెగిటివ్ అయితే కనెక్ట్ చేసేస్తున్నాను. నెగిటివ్ కనెక్ట్ చేసి పాజిటివ్ వైర్ ఉంది కదా, పాజిటివ్ కూడా పవర్ పాజిటివ్లో కనెక్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి మ్యాక్సిమం వర్క్ అయితే అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా మోటార్ పాజిటివ్ నెగిటివ్ ఒకటే ఇవ్వటమే అంతే. ఇంకా 2 టెర్మినల్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ టెర్మినల్స్ 2 వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ పవర్ అయ్యి అనమాట. నెక్స్ట్ 2 టెర్మినల్స్ వచ్చేసి మోటార్ పాజిటివ్ నెగిటివ్ అనమాట. ఇప్పుడు మనం ప్రొఫైలర్స్ అయితే చూద్దాం. ఈ ఫ్యాన్కి పెట్టే ప్రొఫైలర్స్ అది ఇక్కడ 3 పీసెస్ ఉన్నాయి. ఇది ఒకటి ప్రొఫైలర్ అనమాట, 12 ఇంచ్ ప్రొఫైలర్. 12 ఇంచ్లోనే ఇంకా 3 మోడల్స్ ఉన్నాయి. ఇదేమో అది 3 ప్రొఫైలర్, ఇదైతే 5 అనమాట.
ఇది వచ్చేసేసి 3 ప్రొపెల్లర్ పెద్దది అనమాట. ఇది వాడదాం దీనికి. ఇప్పుడు దీనికి ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఇది బుష్ అనేది ఒకటి ఇస్తాడు. జస్ట్ దాంట్లో ఇన్సర్ట్ చేస్తే చాలు, కనెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు దీని బ్యాక్ ప్యానల్ కూడా పెట్టేద్దాం. హ్యాండ్స్ ఏమైనా పెట్టినా ఇదవకుండా ఉంటుంది. దానికోసం ఏం చేశానంటే ఆ ప్యానల్ సెట్ అవ్వడానికి ఈ మోటార్కి ఈ షీట్ అనేది కట్ చేసుకున్నాను నేను. ఇది బ్యాక్ ప్యానల్. ఈ బ్యాక్ ప్యానల్ని యూజ్ చేయడానికి ఆ షీట్ అయితే కట్ చేసుకున్నాను. ముందు ఈ షీట్లని లోపల 2 ఇంచ్ పైప్లోకి ఇన్సర్ట్ చేసేద్దాం. ఇన్సర్ట్ అయినాక ఈ బ్యాక్ ప్యానల్ అనేది ఫిక్స్ చేసుకుందాం. ఇందాక 2 ఇంచ్ స్క్రూస్ ఉన్నాయి కదా, ఆ స్క్రూస్ అయితే 4 సైడ్స్ మనం ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ ఫెవిక్విక్ వేసి ఇంకా ఫుల్ టైట్గా ఫిక్స్ అయ్యేటట్టు ఇది చేద్దాం. ఇన్స్టెంట్ గ్లూ వేసారంటే మీరు ఇన్స్టెంట్గా అది ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ ప్రొపెల్లర్ అనేది ఫిక్స్ చేసేసుకుందాం. జస్ట్ ఇన్సర్ట్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా టైట్ అయిపోద్ది ప్రొపెల్లర్ అనేది. మోటార్ కూడా ఫ్రీగానే రొటేట్ అవుతుంది. ఇప్పుడు దీని ఫ్రంట్ ప్యానల్ కూడా పెట్టి ఫిక్స్ చేసేద్దాం. ఇది ఫ్రంట్ ప్యానల్. ఇది నేను లోకల్ మార్కెట్లో పర్చేజ్ చేశాను, 150 అట్లా పడింది. దీనికి ఫ్రంట్ అనేది ఏమి ఇవ్వలేదు, అందుకని ప్రీవియస్ వీడియోలో మనం కట్ చేసిన రౌండ్ సర్కిల్ అనేది ఒకటి దీనికి యూజ్ చేస్తున్నాను. ఆ ఫ్రంట్ హోల్లో ఇచ్చిన హోల్స్లో మనం స్క్రూస్ అయితే ఇన్సర్ట్ చేసేసి దాంట్లో ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఈ మెటీరియల్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చెక్ చేయండి. లోకల్ మార్కెట్లో అంటే ఆన్లైన్ కంటే లోకల్ మార్కెట్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఫ్రంట్ ప్యానల్ అయితే ఫిక్స్ చేసేసుకుందాం. దీనికి ఇచ్చిన గ్రిప్ అనమాట, ఆ 2 ప్యానల్స్ ఇంకా కనపడడానికి కవర్ చేయడానికి. ఇప్పుడు ఇదైతే ఫిక్స్ చేద్దాం. ఇది ఫ్రంట్ ప్యానల్ అయితే ఫిక్స్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్యాటరీ బ్యాంక్ అంతా లోపల పెట్టి ఫిక్స్ చేసుకుందాం. ఇది వచ్చి 12 వోల్ట్స్ అడాప్టర్ అనమాట. ఈ 12 వోల్ట్స్ అడాప్టర్ కనెక్ట్ చేయగానే రెడ్ ఎల్ఈడి బ్లింక్ అయింది, అంటే ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయినట్టు. అది స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేసామో గ్రీన్ లైట్ బ్లింక్ అయింది అంటే కనుక మోటార్కి పవర్ వెళ్తున్నట్టు అనమాట. ఓకే, ఇప్పుడు ఇది పవర్ బ్యాంక్ అనేది అందులో పెట్టేద్దాం, బ్యాటరీ బ్యాంక్. ఇప్పుడు ఈ మోటార్ 2 వైర్స్ ఒక్కటే మిగిలినాయి. ఇవి కట్ చేసేసి కనెక్ట్ చేసేసుకుందాం. ఇది బ్లాక్ వైర్ వచ్చేసి నెగిటివ్, వైట్ వైర్ వచ్చేసి పాజిటివ్ అనమాట. ఇప్పుడు ఈ స్పీడ్ కంట్రోల్లో మోటార్ పాజిటివ్లో వైట్ వైరు, మోటార్ నెగిటివ్లో బ్లాక్ వైర్ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది.
ఫైనల్గా దీన్ని టాప్ కవర్ అనేది క్లోజ్ చేసేద్దాం. ఫైనల్గా మన టేబుల్ ఫ్యాన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టెస్టింగ్ చేసి చూపిస్తాను. ఇది 12 వోల్ట్స్ అడాప్టర్ ఒకటి తీసుకున్నాను. 12 వోల్ట్స్ అడాప్టర్ కనెక్ట్ చేస్తున్నాను. 12 వోల్ట్స్ అడాప్టర్ కనెక్ట్ చేయగానే ఇప్పుడు రెడ్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది కదా, అంటే ఛార్జింగ్ అవుతుందని ఫ్యాన్. లేదు మనం ఆన్ చేసుకోవాలంటే దీని మీదే ఇది దీంట్లో కూడా ఆన్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు తిప్పగానే నాప్ సౌండ్ వచ్చింది కదా, స్లో స్పీడ్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఫుల్ స్పీడ్ తిరుగుతుంది, చూసారు కదా. స్పీడ్ చెక్ చేసి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది గ్రీన్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది కదా, అంటే ఆన్ అయినట్టు. ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తాం. ఫ్యాన్ స్విచ్ అయిపోయింది, మళ్ళీ ఆన్ చేస్తాం కదా. సఫిషియెంట్గా వస్తుంది ఎయిర్ అనేది. ఇప్పుడు దీన్ని లో స్పీడ్ పెట్టేసాను, ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఛార్జర్ రిమూవ్ చేసేద్దాం అన్నమాట. ఛార్జర్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇది డీసీ మీద రన్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా పవర్ కట్ అయినప్పుడు దీని మీద రన్ అవుతుంది. గ్రీన్ ఎల్ఈడి బ్లింక్ అయిందంటే బ్యాటరీ మీద రన్ అవుతుంది. చూడండి, ఇది కనీసం 3-4 అవర్స్ ఈజీగా వస్తుంది ఈ ఛార్జింగ్ టైము. మ్యాక్సిమం 6 అవర్స్, నేను 3-4 అవర్స్ అని చెప్తున్నాను. మ్యాక్సిమం 6 అవర్స్ ఈజీగా రన్ అవుతుంది అనమాట. 12 వోల్ట్ 68 mAh బ్యాటరీ మీద ఉంది, అందుకని 6 అవర్స్ ఈజీగా వస్తుంది. సఫిషియెంట్గా ఉంటుంది ఇది ఎయిర్ అనేది. మామూలుగా మినీ టేబుల్ ఫ్యాన్స్ మీరు ఆన్లైన్లో చెక్ చేయండి, యాజ్ ఇట్ ఈజ్గా దానికి తగ్గట్టే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఆఫ్ చేసుకోకపోయినా ఛార్జర్ కనెక్ట్ చేయగానే రెడ్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. బ్లింక్ అవుతుందంటే ఛార్జింగ్తో పాటు ప్లస్ మనం డైరెక్ట్ ఫ్యాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అటు ఛార్జ్ అవుతూ ఉంటుంది, ఫ్యాన్ యూజ్ చేసుకోవచ్చు. లేదు పవర్ పోగానే మీకు డైరెక్ట్గా బ్యాటరీ మీద రన్ అయిపోతుంది. ఈ ఫ్యాన్ అనేది సమ్మర్లో బాగా ఉపయోగపడుతుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.